కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆయన వచ్చాడు ఆయన దగ్గరికి. నైట్ అంతా పోయి షికారు చేశాడు, వేటాడాడు, కానీ ఒక్క చేప బళ్ళ దులిపేసుకుంటున్నాడు, నాసు పీస్ అంతా ఏరుకుంటున్నాడు. వలలు శుభ్రం చేసుకుంటుంటే వచ్చాడు గుంపును వేసుకొని. వచ్చి, అయ్యా జనం నా మీద పడుతున్నారు, నేను ఆ దోణి ఎక్కుతాను, కొంచెం నీళ్ళలో పంపిస్తే ఆ నీళ్ళలో నేను ఉంటాను, వాళ్ళు ఒడ్డున ఉంటారు, నేను చెప్పాలనుకున్నది చెప్తాను, నాకు కొంచెం స్థలం ఇస్తావా అని అడిగాడు. దాన్నే ఉంది నాయన బోధకుడా, దాన్నే ఉంది, రా. ఎక్కించుకున్నాడు. నిర్ణయం నంబర్ 1, యేసుని దోణిలోనికి చేర్చుకునుట అతడు చేసిన మంచి పని. ఏవి ఎక్కించుకోవటో ఒక చేప కూడా బళ్ళేయడం, మేమంతా ఇబ్బంది పడుతూ ఉంటే మాకు ఏం చేయాలో అర్థం కాక, అది ఆ దోణి ఉంది పో అనలా. కొంతమంది పక్కన వాళ్ళు చెబుతారు, యేసు ప్రభు గురించి బాగా చెబుతున్నారు, పోరాదు అంటారు. ఏం రాదు, ఏం పొందదు బాప్తీసం. పక్కన వాళ్ళకి తెగబడిసిద్ది, తీసుకో నువ్వు తీసుకో, నువ్వెందుకు తీసుకో, నేను ఇప్పుడు కాదులే. అట్లాంటి సాగులు చెప్పలా చక్కగా ఎక్కించుకున్నాడు దోణి. మాట్లాడాడు బోధకుడు, అయిపోయింది. ఈ దోణికి వెళ్ళి చూస్తే ఖాళీ, ఏం లేవు. నీ దోణిని కొంచెం లోతుకు నడిపించు, కుడి ప్రక్కన వలవేయ. బోధకుడా, నీదేమో వడ్రంగం పని, మాకేమో చిన్నప్పటి నుంచి చేపల వేట, నీకంటే ఎక్కువ అనుభవం నాకుంది. మధ్య సముద్రంలో పోయేసిన వల్ల పళ్ళ ధరని ఏమి ఉండవు, నీకు తెలియదు అనుకుంటా అని అడ్డం చెప్పలా. రాత్రంతయు శ్రమ పడితిమి కానీ ఒక్కటైనా దొరకలే, అయినను నీ మాట చొప్పున వల వేతునని. వాస్తవంగా సముద్రంలో వేటాడినోడికి ఒడ్డున వల వేయటం అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే ఉండవు అక్కడ. ఒడ్డున చేపలు పొరపాటును కూడా ఉండవు. నడి సముద్రంలో దొరకని ఒడ్డున ఎట దొరుకుతాయి అంటే ఏం జరిగిందో యేసుకు తెలుసు, కానీ పేతురుకి ఏం తెలుసు? ఆయన మొహమాటానికి ఆయన చెప్పాడు కాబట్టి వల అయిపోతే మర్యాద కాదు, బోధకుడు చెప్పాడు కదా అని వల వేశాడు. విస్తారమైన చేపలు పడ్డాయి. ఎంత అంటే ఎక్కింది ఒక దోణిలో, నింపింది 2 దోణిలు. స్తోత్రం చెప్పండి. నా ప్రభువు ఎక్కింది ఒక దోణి, నింపింది 2 దోణిలు. 2 దోణిలు. ఎవరు ఈ 2 దోణిల చేపలు? ఎవరు ఎక్కించుకున్నారో, ఎవరు వాళ్ళు వేశారో ఆయనే. ఓకేనా? రైట్. ఒడ్డుకు చేరినాయి. ఆ చేపల రాశికి పేతురు ఆశ్చర్యపోయి, ప్రభు కూర్చొని ఉంటే ఆయన మోకాళ్ళ దగ్గర సాష్టాంగపడి సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపాత్ముడు అన్నాడు. అంటే యేసు ఎవరో కాస్త అర్థమైంది ఆయనకి. ఎందుకు తన దోణి ఎక్కాడో, తన నుండి ఏం ఆశిస్తున్నాడో అర్థమయ్యి, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావో, ఈ కార్యం ఎందుకు చేసావో నాకు కొంచెం టూకీగా అర్థమవుతుంది. బోధకుడా, నేను మంచోడు అనుకుంటున్నావా? నీకు పనికిరాని పాపాత్మున్నయ్యా, నన్ను విడిచిపోయా అన్నాడు. తన స్థితిని గుర్తించాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నన్ను వెంబడించు, నిన్ను మనుషులను పట్టు జాలరినిగా చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, అదే ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం? బ్రదర్? 2 దోణిలు శుభ్రంగా పోయి చేపల వ్యాపారం పెట్టుకునేవాళ్ళు, మారు మాట లేకుండా. ఏంటంటే యేసుప్రభు దీవెనండి, మహారాజు మామూలు దీవించాల. 2 దోణిలు శుభ్రంగా 2 దోణులు అమ్ముకొని, ఇంకా 4 వలలు కొని, ఇంకా 4 దోణులు కొని, నీకు ఎగబడం సముద్రం మీద. ప్రశ్న, ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకోవాలి? బోధకుడి వెంట వెళ్ళాలా, ఆయన మాట వినాలా, లేకపోతే ఈ 2 దోణుల చేపలు తీసుకెళ్ళి అమ్ముకొని వ్యాపారం పెట్టుకోవాలా? 2 దోణుల చేపలు తీసుకొని వెళ్ళి వ్యాపారం పెట్టుకుంటే ధనవంతుడవుతాడు. అప్పుడు శృంగారమును దేవాలయం దగ్గర కూర్చున్న ఆ కుంటివాడైన భిక్షకుడికి బంగారు కాసులు వేయొచ్చు, లేదా వెండి కాసులు వేయొచ్చు. అయిపోయిందిరా తల్లి, ఏం కాసులు వేయొచ్చు? యేసు ప్రభు వెంట ఆయన రమ్మన్నాడు కాబట్టి వెళ్ళాడు అనుకో, చేపలు పోతాయి, దోణులు పోతాయి, వలలో పోతాయి, ఫుడ్ ఉంటుందో ఉండదో తెలియదు, బోధకుడు ఎప్పుడు ఏడ తిరుగుతాడో తెలియదు, ఎవడొచ్చి ఏడదంతాడో తెలియదు. ఎందుకంటే ఈ బోధకుడు మొహమాటలు లేనివాడు అందరినీ గల్లించుకుంటుంటాడు. స్తోత్రం. అన్ని బాధలే. ఇప్పుడు ఏం చేయాలి? ఇది నిర్ణయం.
మన జీవితంలో కొన్ని కీలకమైన మలుపుల్లో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి. అవి మంచి నిర్ణయాలై సహేతుకమైనవి, మంచి క్షేమకరమైనవైతే వాటి వలన మన భవిష్యత్తు శుభప్రదమై ఆశీర్వాదకరం అవుతుంది. కానీ మనం తీసుకునే నిర్ణయాలు కీలకమైన మలుపులో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే దాని ఫలితం లైఫ్ అంతా మనం మోయాల్సి ఉంటుంది. అందరికీ చెప్తున్న జాగ్రత్తగా వినండి. మన జీవితంలో కొన్ని కీలకమైన మలుపులు ఉంటాయి. ఆ మలుపులో మనం తీసుకునే నిర్ణయాలు వాటి ఎఫెక్ట్ మనం బతుకంతా మోయాల్సి ఉంటుంది. చదువుకునేటప్పుడే సరైన సబ్జెక్ట్ ఎంపిక చేసుకోవాలి. సరైన దాన్ని ఎంపిక చేసుకోకపోతే రేపు పిచ్చిదాన్ని ఎంపిక చేసుకుంటే దాని ఫలితం దరిద్రం, దీన్ని ఎంచుకున్నాను నేను, అందరూ అది ఎంచుకున్నారు, బాగుంది వాళ్ళ లైఫ్, నా దరిద్రం ఇట్లా అయిపోయిందని బతుకంతా ఏడుస్తూనే ఉంటారు. వివాహ సమయంలో కూడా సరైన నిర్ణయం తీసుకోవాలి. సరైన ఎంపిక, సరైన నిర్ణయం. ఆవేశపడి ఆకర్షణలకు లోనై అందానికో డబ్బుకో ప్రలోభించి ఆస్తులకో అంతస్తులకో ప్రలోభించి అడుగులేస్తే జీవితాంతం యాతన యాతన యాతన. అవునా? నెత్తి కొట్టుకుంటూ ఉంటారు, ఈ దరిద్రుడిని కర్మగాలు చేసుకున్నాను, ఈ దరిద్రపు దాన్ని కర్మగాలు చేసుకున్నాను, ఏడుస్తూ ఉంటారు. లైఫ్లో కొన్ని మెయిన్ టర్నింగ్స్ ఉంటాయి బ్రదర్స్. ముగిస్తున్నా వినండి. కొన్ని కీలకమైన మలుపులు ఉంటాయి. ఇవన్నీ మనం తీసుకునే నిర్ణయాలను బట్టి వచ్చే నష్టాలు ఈ జీవిత కాలం మట్టుకే. కానీ వీటికంటే ఇంకా సీరియస్ ఉన్నాయి, ఇంకా సీరియస్. అయ్యేంటో తెలుసా? రక్షణ పొందాలా పొందొద్దా? పొందొద్దు అని నిర్ణయించుకున్నారనుకో, దాని ఫలితం ఈ భూమి మీద అశాంతి, చచ్చినాక నిత్య నరకం. లేదు లేదు లేదు, నేను పొంది తీరాలి, నేను జాగ్రత్త పడాలి. ఆ నిర్ణయం ఇక్కడ దేవుడిచ్చే నెమ్మది, సమాధానం, రేపు మరణానంతరం పరలోక రాజ్యం, నిత్య జీవం. నిర్ణయం నిర్ణయం నీ నిర్ణయమే నీ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. పేతురు ఏం చేశాడో తెలుసా? తెగించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. లోక సంబంధమైన సంపాదన, డబ్బు, భోగాల, యేసుక్రీస్తు ప్రభుతో జీవితమా? ఎవరు కావాలి? ఆయన చూడు, అసలు ఆయన మామూలుడు కాదు. పిలిచేవాడు, చేపలు ఇవ్వకుండా పిలవచ్చుగా, ఇసుక మీద వచ్చేవాడు. చాలామంది ఉద్యోగం రాకపోతే సేవకు వచ్చినట్టు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. చాలామంది ఉద్యోగం రాకపోతే సేవకి, వాడు తరచు ఫెయిల్ అవుతున్నాడు అనుకో, వాళ్ళ అమ్మ చెప్పిద్ది, నా దగ్గర తీసుకొచ్చి, అన్న వీడు ఏదన్నారు ఆయన మొత్తం ఫెయిల్ అవుతున్నాడు, సేవ కన్నా పెట్టుకున్నా. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేవాడేమో ఏదో ఒకటి అవుతాడంట, ఈ తడవకు తప్పేవాడేమో నాకు సేవకు కావాలంట. చేపలు ఏమి ఈగ ముందు పిలిచినట్టయితే రాత్రంతా వాళ్ళేసి చేతులు పుట్టే, హే దీనిలో ఏమి లేదులే అటన్నా బోధం అని వచ్చేవాడు. అట్టగాదు ఆయన చూడు, మామూలుడు కాదు ఏసయ్య. 2 దోణెల నిండా ఫుల్ సౌండ్ వచ్చే రూట్ చూపించి దా అంటున్నాడు. అంటే ఏంటో తెలుసా? నేను కావాలా, చేపలు కావాలి. దేవుని స్తోత్రం కదా. నన్ను కూడా అంతే చేశాడు. జీవితంలో చాలా కాలం అప్పుల పాల ఎల్లాడినోడికి ఒక్కసారిగా డబ్బులు వచ్చే మార్గం చూపించాడు. ఆ రూట్ దొరికిన తర్వాత నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టా. ఇంతే ఆశీర్వదించు ప్రభా, పెద్ద కంపెనీ పెడతా ప్రభా, చాలా మందికి పని కల్పిస్తా ప్రభా, 10 మంది పాస్టర్లకి నెల సాయం చేస్తా ప్రభా, నీకెందుకు ఇడువు ప్రభా. ఆయన అంటాడు, అదంతా వదిలేసి సేవ చేయడానికి రారా అంటాడు. ఇదేం బాగలేదు ప్రభా, ఇప్పటిదాకా కరువులో ఉంచి ఒక్కసారి సమృద్ధినిచ్చి మళ్ళీ సేవ కంటే మళ్ళీ ఒకసాట్లు మరి బతికే, నా వల్ల కాదు ప్రభా, తప్పించుకోవడానికి ట్రై చేసి. నాకేం తెలుసు ఇంత కృప నాకు దాచబడి ఉందని. అసలు మీరెవరు, నేనెవరిని, అసలు ఈ కూటమి ఏంది, అడ్రస్ తెలుసా, ఈ ఎండ ఏంది, ఆ టెంట్ ఏంది, ఆ ఒక్కపోత ఏంది, ఏంది బాధలు ఏంది, మీ ఆకలి ఏంది, ఇంతవరకు మందిర ప్రతిష్ఠ కాలేదు ఏంది, ఇదంతా ఏంది అసలు, ఎప్పుడు కైద్దో కూడా అర్థం కావట్లేదు. నేనేమో ఒక పట్టాను వదిలేట. ఏంది అసలు ఈ అనుబంధం ఏంది, మన అనుబంధం? నాకేం తెలుసు ఆయన కృప. కక్కుర్తిపడి ఆ కంపెనీకి పోయినట్టయితే నేను ఎవడో మీకు తెలిసేది కాదు, అక్కడే ఉండేవాడిని. నా ప్రభు నాకు కావాలని పేతురు డిసైడ్ చేసుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. డబ్బా నేనా,
డబ్బు ఇచ్చి నిలబడ్డాడు. డబ్బు ఇవ్వకుండా నిలబడలా, ఫుల్ ఇచ్చి నిలబడ్డాడు. నేనా డబ్బా? పేతురు నిర్ణయించుకున్నాడు, నాకు నువ్వే కావాలి. సర్వకృపానిధివి, సంపదల ఘనివి, సర్వకృపానిధివి, సంపదల ఘనివి, సకలము చేయగలని వైపేనా కన్నులేతి చూచెదా. సకలము 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 చేయగలని వైపేనా కన్నులేతి చూచెదా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆమేన్. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి దేవునికి మహిమ. అయిపోయిందిలే, టెన్షన్ పడకండి. ఎప్పుడు ముగిస్తాడని నాకు కూడా బోల్డని బాధ్యతలు ఉన్నాయి. సర్వకృపానిధి, సంపదలు కానీ నా యేసు చాలు. నాకు తింటే ఆయన తింటే తింటా, ఆయన పస్తుంటే పస్తుంటా, నాకు యేసు చాలు అనుకున్నాడు. అన్ని 2 రాసులు పేతురుని ఆకర్షించాలా, యేసు ఆకర్షించాడు. ఏం డిసైడ్ అయ్యాడు తెలుసా? ఆయన తలుచుకుంటే ఈ 2 రాసులు కాదు, ఈ సముద్రంలో ఉన్న అన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వగల సమర్థుడు ఆయన కావాలి. ఆయన ఇచ్చే కదా ఆయన కావాలి. అద్దె పాఠం, ఇంకా దోణె లేదు, చేపలు లేదు, వల లేదు, పీతలు లేదు, ఏం లేదు. పోయాడు అంతున. పోయాడు గనుకనే, ఆ నిర్ణయం చేశాడు గనుకనే కుంటివాడికి ఇవ్వడానికి ఆయనే చెప్పాడు, రూపాయి డబ్బులు లేవురా నా దగ్గర, వెండి లేదు, బంగారము లేదు, నా యొద్ద లేదన్నాడు. మరీ దరిద్రం కాదు, అడుక్కునే భిక్షగాడికి రూపాయి వేసే డబ్బులు కూడా పేతురు దగ్గర లేవు. ఏంటంటే లేదురా బాబు నా దగ్గర, మరి నేను డబ్బులోండి కాదు. మరి ఏముంది? నాకు కలిగినది, మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, లే నజరేయుడగు యేసు నామములో లే అన్నాడు. అంతే. పుట్టింది మొదలుకొని కుంటివాడైనటువంటి ఆ భిక్షగాడు ఒక దెబ్బతో లేచి గంతులు వేయటం మొదలుపెట్టాడు. ఇదే పేతురు చేపలను ఎంచుకున్నట్టయితే ఫుల్ సౌండ్ అయ్యేవాడు. భిక్షగాడికి ఏం చేసేవాడు? 4 బంగారు కాసులు వేసేవాడు. మరుసటి రోజు వాడేం చేసేవాడు? ఇంకా అతి పెందలాడు వచ్చి కూర్చునేవాడు. దేవునికి స్తోత్రం. అవునా? నేను ఎవరో మారాదు వచ్చాడు, నాయన నా మొహం చూడగానే ఆయన దయ కలిగింది, సంచి తీసాడు, ఆంతున 4 కాసులు వేసాడు, ఇలా పెందలాడు వాళ్ళ మలియాలు కూడా వచ్చేటట్టున్నాడు ఆయన. ఒకవేళ డబ్బునే ఆయన కోరుకొని ఉన్నట్టయితే, ఆ డబ్బునే వారికి ఇచ్చినట్టయితే ముష్టివాడిని ఇంకాస్త ముష్టితనంలో ఫిక్సేజీకి పోయేటట్టు చేసేవాడు. దేవునికి స్తోత్రం. అడుక్కోవటంలో ఇంకా కొంచెం ప్రమోషన్ పొందేటట్టు చేసేవాడు. ఇప్పుడేం చేశాడు తెలుసా? ఇక లైఫ్లో అడుక్కునే అవసరం లేకుండా ఏ కాళ్ళు అవిటితనం ఉందో ఆ కాళ్ళ నుంచి బ్రతికించుపో అని చేశాడు. ఇది కదా ఎంపిక చేసుకోవాల్సింది, ఇది కదా జీవితం. ఎవరిని కోరుకోవాలండి? ఎవరిని ఎంపిక చేసుకోవాలి? ఎవరితో నడక, ఎవరితో జీవితం? కొంతమంది ఏం చేశారో తెలుసా? నేను ఏం పర్లేదు, ఇంకా రాలేదు ఏందా అని చూస్తున్నాను. వాటికి మన పరిచర్యకి అవినాభావ సంబంధం ఉంది. కొంతమంది అండి తాను ప్రేమించిన అమ్మాయి కోసం యేసుప్రభుని వదిలిపెట్టినోడు ఉన్నాడు. తాను ఇష్టపడిన అబ్బాయి కోసం యేసుప్రభుని వదిలిపెట్టిన దౌర్భాగ్యరాళ్ళు ఉన్నారు. మనిషి కోసం ఎంతవరకు నిన్ను ఉద్ధరిస్తాడు పిచ్చిదానా? నీ అందం ఉన్నంత వరకు, నువ్వు పనికి వచ్చినంత వరకు. ఏదన్నా ఒక రోగం వచ్చి నువ్వు కూరిపోయావు అనుకో, నీ కళ్ళ ముందు ఇంకొక ఆమె చేసుకుంటాడు. నువ్వు గొడ్రాలు అయ్యావనుకో, నీ అత్తగారే అంటారు, మా దరిద్రానికి దాపురించి నీ దరిద్రది, విడాకులు ఇచ్చారా ఇంకో దాన్ని చేస్తానని వాళ్ళు అంటుంటారు.
మనుషుల్ని ఎంపిక చేసుకొని మనుషుల కోసం బతుకుల్ని అలా అర్పించుకున్నటువంటి వాళ్ళకి ఏం మిగిలింది? మనుషులు ఏమనుకున్నా పర్వాలా, నాకు యేసు చాలు, నేను యేసు కోసం బతుకుతా, యేసు చిత్తం చేస్తా, యేసు ఆలోచనలు నెరవేరుస్తా, యేసు చాలు నాకు అనుకునే జీవితాలు ఎలా తయారయ్యాయో తెలుసా? లక్షల మందికి, కోట్ల మందికి దీవెనకరంగా మారాయి.